ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసి హాయిగా సంతోషంగా ఉన్నారు. చక్కగా చిలక గోరికల్లా ఉండేవాళ్ళు ముదరష్టం చూపు తగిలి చెరోదార అయిపోయారు. ఇప్పుడు పండగ చేసుకోండి. ఎందుకే జరిగిందేమిటో అంతా తెలుసు కూడా అసలు తప్పు చేసిన వీడిని వదిలేసి అన్నం పుణ్యం వెరుగుని అత్యన్ని తిడతావు. తిట్టగా ఏం చేయనయ్యా? ఇదంతా నా తలరాత, నా కర్మ కాకపోతే కట్టుకున్న మొగుడు అంతేనాయే, కన్న కొడుకు అంతేనాయే. అసలు నువ్వు మంచోడు అయితే నాకీ కర్మ ఎందుకు పట్టేది? నీకేమో సీసాల మీద ధ్యాస, వీడికేమో సరదాల మీద ధ్యాస. ఇంత వయసు వచ్చినా నీకు బాధ్యత లేదు, వీడికి బాధ్యత లేదు. చిన్నినా పొట్టుగా శ్రీరామ రక్ష అంటూ నువ్వు కూర్చుంటావు. చిల్లర పైసలకు సందెక్కడా అని వీడు వెతుక్కుంటూ ఉంటాడు. రాతకథనే కూతురా అంటే కోతి మొగడే అమ్మ అని ఏడ్చట్టుంది నా బతుకు. అసలు తప్పు చేయకుండానే ఉండాలి. చేశాక దేవుడు మొక్కితే ఏం ప్రయోజనం? భాగ్యమక్క, 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 భాగ్యమక్క. పిల్లొచ్చి ఎలకభద్రం అన్నట్టు అలా చడి చెప్పు లేకుండా కూర్చున్నావే. కూర్చోకేం చేయమంటారు? అటు ఇటు కుప్పిగంతులు వేయమంటారా? అదేంటక్క అలా అంటావు? మీ ఇంట్లో ఇంత జరిగాక ప్రశాంతంగా ఎలా కూర్చోగలుగుతున్నావు? అవును మరి, లోకంలో ఎక్కడా ఎవరిళ్లలో జరగని వింతైన విశేషం మా ఇంట్లో ఏం జరిగింది? మీ చిన్న కోడలు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయింది. వాసు ఆమె వెనకే బతిలాడుతూ వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏమైందని తెలుసుకుందామని వచ్చాం. అట్టాగా చెల్లి, మీదో విచారణ కమిటీయా? డ్వాక్రా గ్రూపులో ఈ కమిటీలు కూడా ఉన్నాయా? అయినా మీ ఇళ్లలో అత్తకోడల మంచి గొడవలే లేవా? అందరూ అంత సఖ్యతగా ఉన్నారా? అయినా మీరెప్పుడు అలిగి పుట్టింటికి వెళ్ళలేదా? నా కోడలొక్కతే ప్రపంచంలో మొట్టమొదటిసారి అలిగి వెళ్ళినట్టు కట్టుకుని అడగడానికి వచ్చారే. మీకు వేరే పనేమి లేదా? అందరిళ్లలోనూ గొడవలుంటాయమ్మా, లేదంటాం లేదు. అది ఏరు, ఇది ఏరు. ఏంటో ఆ ఏరు ఈ చెరువు. మీ ఇంటికి కాపరానికి వచ్చిన చిన్న కోడలు తల్లిదండ్రుల్ని కాదని మీ అబ్బాయిని ప్రేమించి వచ్చినందుకు ఇంట్లోంచి తరివేస్తావా? అదేంటని అడగటానికొస్తే మేం ఆదుర్తుగా వచ్చినందుకు మూతి 30 వంకర్లు తిప్పుతావా? నా తీరే అంతలే అమ్మా. ఇది వరకు పెద్ద కోడల్ని కొట్టి తిట్టి బయటికి గెంటేస్తే పాపం గోపి ఎక్కడెక్కడో ఎతికి ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చిన్న కోడలు కూడా తరివేశావా? అమ్మా ఏం చేసిందో మీరేమన్నారో తెలుసుకుందామని వస్తే అంత తలబిచ్చుగా మాట్లాడతావు ఎందుకు? భాగ్యమక్క నేను అంటున్నానని తప్పుగా అనుకోకు. ముందు నీ గుణం మార్చుకో, నీ నోరు అదుపులో పెట్టుకో. భాగ్యమక్క, నిన్ననాలని కాదు గాని కుటుంబం అన్నాక ఎన్నో గొడవలు వస్తాయి. సర్దుకుపోవాలి. ఏదైనా 4 గోడల మధ్య ఉండాలి, అది తెలుసుకో. చాలా ఆపండే. ఓ పెద్ద చెప్పొచ్చారు. మీ గురువింద నీతులు నాకేం వద్దు గాని వచ్చిందాన్ని వెళ్ళండి. చెప్పడానికే వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్పొచ్చు. విచారించింది, పలకరించింది, సలహాలిచ్చింది చాలు గాని ముందు బయటకు వెళ్ళండి. ఏంటక్క ఏదో నీ మంచి కోరి చెప్పడానికి వస్తే అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడతావు? ఆహా అలాగా? ఎలాగమ్మా? నా కోడలు నా నెత్తిని తన్నిపోయింది. రండమ్మా, నాకు 4 నీతులు చెబుదురు గాని నా ఇంటికొచ్చి 10 మంది కలిసి పంచాయతీ తీర్మానం చెయ్యండి అని మీ అందరి ఇళ్ళకొచ్చి బొట్టు పెట్టి పేరంటానికి పిలిచానా? ఓ కట్టుకొచ్చి తలా కోత కూస్తున్నారు. అయినా మా సంసారం మా గొడవలు. మీరంతా ఎవరు తలదూర్చి తలా మాట మాట్లాడడానికి? మీ ఇంట్లో గొడవ మీ ఇంట్లోనే ఉండాలి. బజార్కి ఎక్కాక ఇరుగు పొరుగు అన్నాక రాకుండా ఉంటారా, అడగకుండా ఉంటారా? ఇన్ని మాటలు మాట్లాడిన దానివి ఆ రోజు మీ వాసు రేవతిని పెళ్లి చేసుకుని వచ్చిన రోజు మీ ఆయన గుమ్మంలో నిలబెట్టి చంపుతా నరుకుతా అంటే ఎలా లోపలికి రానిచ్చావు? మీ నలుగురం వచ్చి 4 మాటలు మాట్లాడబట్టేగా. అడుగు మీ ఆయన్ని. నీకు అవసరమైతే మాత్రం వీధిలో వాళ్ళందరూ కావాలి. నువ్వు చేసింది తప్పమ్మా అంటే మేమందరం పనికిరాని వాళ్ళం అయ్యావా? ఏదో ఒక బజార్లో ఉండేవాళ్ళం కదా అని మంచి చెప్తాం కదా అని మాదే తప్పంటావా? అసలు నీకేదో చెప్పాలనుకోవటం మాదే బుద్ధి తక్కువ. అసలు మమ్మల్ని మేము కొట్టుకోవాలి. ఇదిగో చూడు, నీకు ఒక కూతురుంది. రేపు దానికి పెళ్ళవుతుంది. అప్పుడు ఇలాంటి గొడవలు రాకుండా జాగ్రత్త పడు. పదండే వెళ్దాం. ఎప్పుడు అసలు చూసినా ఇంట్లో ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ. మనకెందుకులే అమ్మా. విన్నవరా వాళ్ళ మాటలు? ఇలాంటి పరిస్థితి రాకూడదనేరా నేను నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాను. అంతా నీ వల్లే వచ్చిందిరా. ఏరా ఇలా ఊళ్ళో వాళ్ళంతా వచ్చి నా మొఖాన్ని ఉమ్మేసిపోవడానికి నట్రా నిన్ను కని గారాబం చేసి పెంచి పెద్ద చేసింది. ఊరికి నా మీద విరుచుకుపడకే. ఏం చేయాలో తెలియక నేనే తికమక పడుతుంటే నువ్వేమో నన్ను టార్చర్ చేస్తున్నావు. ఏంట్రా టార్చర్ గీర్చని మాట్లాడుతున్నావు? పైసకు పనికిరాని వాళ్ళంతా నన్ననే వాళ్ళే. ఇలాగే వదిలేస్తే రేపు ఊరంతా వచ్చి నా మొఖాన్ని దుమ్మెత్తి పోస్తారు. వెళ్ళరా, వెళ్ళి ముందు రేవతిని తీసుకురాపో. ఎక్కడుందని ఎక్కడికి వెళ్ళిందని ఎత్తుకు తీసుకురావాలి.
తెలిస్తే వెళ్ళి తీసుకొచ్చేవాడిని కదా. ఎక్కడికో ఎందుకు వెళ్తుందిరా? పుట్టింటికే వెళ్తుంది. వెళ్ళరా, వెళ్ళి బతుకులాడు తీసుకురారా. వద్దమ్మా, ఆల్రెడీ పెళ్లి విషయంలో వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసి వచ్చింది. అలాంటిది అక్కడికెలా వెళ్తుంది? నీకేం తెలియదులేరా, నువ్వు ఊరుకో. ఏ ఆడపిల్లకైనా అత్తింట్లో గొడవ అయితే తల్లిగారింటికెళ్ళి అమ్మఒడిలోనే తల పెట్టుకుని ఏడుస్తారు. అది అక్కడికే వెళ్ళుంటుంది. వెళ్ళి 4 మాటలు చెప్పి తీసుకురారా. వెళ్ళరా. సే కోపంతో ఉన్నా చాలా కరెక్ట్ గా మాట్లాడేవే. ఒరే వాసు, త్వరగా వెళ్ళి ఎలాగోలాగా వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి మీ ఆవిడ నువ్వు తీసుకురారా. వెళ్ళు. అక్కడికి వెళ్ళి నేను ఎలా తీసుకురావాలన్నా? అబ్బా, ఎలా ఎందుకు ఎట్లా అని ఆలోచించే టైం కాదురా ఇది. నువ్వు వెళ్ళి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయనని చెప్పి నా భార్యను పంపించమని అడిగి తీసుకురా. వెళ్ళు. ఒరే, ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే సమస్య పెద్దదైపోతుందిరా. నా మాట వినరా. వెళ్ళి ఎలాగోలా బతుకులాడు తీసుకురారా. వెళ్ళరా. వెళ్ళు. సరే అమ్మా. రాణి, నువ్వేంటి ఇంకా నిలబడి ఉన్నావు? కాలేజీకి వెళ్ళవా? వెళ్ళి పని చూసుకో. అర్చనా, ఆ రామ్మా రా. బాగున్నావా? బాగున్నానండి. వెళ్ళమ్మా. అర్చనా, రెండోదిన కూర్చోండి. ఏంటర్చనా గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి? ఇంకా వంట చేయలేదా? పొద్దున్న కాఫీ చేసిస్తే వద్దని నెట్టేసి వెళ్లారు. ఇంకా ఎందుకు వంట? ఎవరికోసం చెయ్యాలి? అదేంటర్చనా అలా మాట్లాడుతున్నావు? కడుపుతో ఉన్న మనిషివి. వేళ ప్రకారం తినొద్దా, మందులు వేసుకోవద్దా? డాక్టర్ చెప్పారు కదా అన్నీ టైం ప్రకారం తినాలని చెప్పి. ఇలా కడుపు మాడిస్తే ఎలా చెప్పు? రేపు నీకే కదా ప్రమాదం. ఆయన తినకుండా నేనెలా తింటాను? మగాళ్ళు అలాగే కోపం వచ్చినప్పుడు అలిగి అన్నం మానేస్తారు. మనమే మెల్లిగా మాట్లాడి నచ్చచెప్పి తినిపించాలి. నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, కట్ చేస్తున్నారు. అప్పుడు ఎలా మాట్లాడతాను, ఎలా నచ్చ చెప్తాను? సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, వదిలే. నువ్వు ఫోన్ చేయగానే మీ అన్న నన్ను ఇక్కడికి పంపించి షెడ్డుకెళ్ళారు. అన్నయ్యకి ఆయన ఈ పాటికి నచ్చ చెప్పే ఉంటారు. నువ్వేం భయపడకు. పొద్దున్నుంచి ఒక్క కాఫీ కూడా తాక్కుండా ఉన్నావా? ఇలా అయితే ఎలా చెప్పు? నీ సంగతి వదిలే. లోపలున్న బిడ్డ సంగతైనా ఆలోచించావా? నేనేనా ఆలోచించాల్సింది? పెద్ద అలిగి వెళ్లారే, ఆయన ఆలోచించరా? బిడ్డ గురించి ఆయనకు బాధ్యత లేదా? ఆయనకు పట్టనప్పుడు నాకెందుకు? అచ్చనా, నువ్విలా మాట్లాడొచ్చా? అన్నయ్య కోపం నీకు తెలీదా? ఎన్నెన్నో కష్టాలు పడి ఇప్పుడే కదా కాస్త సంతోషంగా ఉన్నారు. చిన్న విషయం, పైగా అది మీకు సంబంధించిన విషయం కాదు. దానికోసం మీరు గొడవ పడితే ఎలాగా? ఉండు, నేను టిఫిన్ చేస్తాను. ఇప్పుడేం వద్దు. చెప్పిన మాట వినొచ్చినా అలా మొండితనం చెయ్యకు. నేను టిఫిన్ చేసిస్తాను, నువ్వు తీసుకెళ్ళి అన్నయ్యకి తినిపించు, సరేనా? ఇప్పుడు నేను తీసుకెళ్తే ఆయన తినరు, నన్ను తిట్టి బయటికి గంటుతారు. అలా ఏం జరగదు. అన్నయ్య నిన్ను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. నువ్వు కనపడగానే అన్నీ మర్చిపోయి ఆప్యాయంగా పలకరిస్తాడు. అప్పుడు నీకు తెలుస్తుంది అన్నయ్య అంటే ఏంటో. ఉండు, టిఫిన్ చేసి పెడతాను. ఎవరు? ఒకసారి రేవతిని పిలవండి. రేవతి ఎవరు? మీ అమ్మాయి రేవతి అండి. అది ఇక్కడ ఎందుకుంటుంది? చిన్న గొడవ, ఏదో అలిగి వచ్చేస్తే మీరు నచ్చ చెప్పాలి గాని ఇలా అంటారేంటి? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడండి, నేనేం మీ ఆస్తి అడగడానికి రాలేదు. నా భార్య నాతో పంపించమని అడుగుతున్నాను. నేను అదే అడుగుతున్నాను, నీ భార్య ఇక్కడెందుకుంటుంది అని. సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే. కాస్త ఆ విషయం మీరు అర్థం చేసుకొని తనకు అర్థమయ్యేలా చెప్పి పంపించండి అంటున్నా. ఛీ, ఏమిటి కర్మ మాకు?
నేనేదో దాన్ని దాచిపెట్టి లేదన్నట్టు మాటి మాటికి ఒప్పించండి, నచ్చ చెప్పండి, పంపించండి అంటావే. అసలేమైంది? ఏంటండి అలా అడుగుతారు? రేవతి మీకేం చెప్పలేదా? ఇక్కడికేగా వచ్చింది. అంటే దాన్ని ఇంటి నుంచి తరివేశావా? ఆ, ఇంట్లో చిన్న గొడవ జరిగింది అంతేనండి. రేవతి బ్యాగ్ తీసుకొని కోపంగా బయటకు వచ్చేసింది. మేమందరం ఎంత బతిమలాడినా మా మాట వినలేదు. ఇక్కడికే వచ్చుంటుందని నేను ఇక్కడికే వచ్చానండి. పోరి పాపాత్ముడా, పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయలేదు కదరా, అప్పుడే దాన్ని బయటకు గంటేశావా? నేను ముందే అనుకున్నాను రా, కన్నవాళ్ళని కాదని పారిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళ కాపురాలు ఇలాగే ఏడుస్తాయని. అయ్యో, నా కూతురు బతికి ఇలాగైపోయిందేంటి భగవంతుడా. ఒరేయ్, నువ్వు దుర్మార్గుడు అని నాకు తెలుసురా. అందుకే వద్దే వాడు నడుబజార్లో వదిలేసే రకమే అని చెప్పాను. ఎంత చెప్పినా అది నా మాట వినలేదు. చివరికి నేను అనుకున్నదే జరిగింది. ఒరేయ్, చెప్పరా, నా కూతురు ఏం చేసావురా? ఇంట్లోంచి తరివేశావా, లేక కొట్టి చంపేశావా, పాతేసొచ్చి నాటకాలు ఆడుతున్నావా? ఏం చేసావు చెప్పరా, చెప్పరా రాక్షసుడా, చెప్పు. అదే లేదండి, మీరు ఏదేదో ఊహించేసుకొని అనవసరంగా మాట్లాడుతున్నారు. ఏదో చిన్న గొడవ, దానికి ఇల్లు వదిలేసి వచ్చేసింది అంతేనండి. లేదురా, నేను నీ మాటలు నమ్మను. నువ్వు దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది దాని ఆస్తి కోసమేరా. మా ఆయనది చచ్చిందని తలార స్నానం చేయగానే ఇక ఈ ఆస్తి నీకు రాదని తెలిసి దాన్ని నువ్వే ఏదో చేసుంటావు. ఏం చేసావు చెప్పరా, చెప్పు, ఏం చేసావు? అయ్యో, ఏంటండి మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు? నా మీద నిందేస్తున్నారేంటి? ఒరేయ్, నీ గురించి నాకు తెలుసురా. దాన్ని ఏదో చేసావు, చెప్పరా, చెప్పరా, నా కూతురు ఎక్కడరా? అయ్యో, వదలండి. వదలను, నిన్ను వదలను. మళ్ళీ బయటికి వెళ్ళాలి, పక్కన పెట్టు. ఎక్కడ్రా? నా కూతురు ఎక్కడా? చెప్పరా, చెప్పు. చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను. అయ్యో, నాకేం తెలియదండి, నిజంగానే నాకేం తెలీదు. లోపలికి వెళ్ళు. అది కాదండి, వీడిని చంపేయాలండి. వీడు మన కూతుర్ని చంపేసి నాటకం ఆడుతున్నాడండి. ఎవరే మన కూతురు? మన కూతురు చచ్చిపోయి 2 నెలలు అయిందని చెప్పాను. మళ్ళీ కూతురు గురించి మాట్లాడతావేంటే? కూతురు అంటే కూతురు. ఎలా? అదేంటండి అలా అంటారు? రేవతి అలిగి ఇంటిలోంచి వెళ్ళిపోయిందట, ఇక్కడికి వచ్చిందా అంటూ వచ్చాడు. వీడే మన కూతుర్ని ఏదో చేసి దొంగ నాటకాలు ఆడుతున్నాడండి. వీడిని అడగండి. ఒరేయ్, చెప్పరా. ఏయ్, నోరు ముయ్యవే, పనికి మాలిందారా. మన కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని చెప్తుంటే వినవేంటే? దారిని పోయే చెత్త వెధవలతో నీకేంటే గొడవ? నీకేమన్నా పిచ్చి పెట్టిందా? ఎలా? వీడు దారిని పోయేవాడు కాదండి, మన కూతుర్ని మనకు కాకుండా చేసి లేపుకెళ్ళిన వాడు వీడు. మళ్ళీ మళ్ళీ కూతురు అనకో. కర్మలు చెయ్యలేదే కాని అది చచ్చింది, చచ్చింది, చచ్చింది. దట్స్ ఆల్. చూడు, నీ పెళ్ళాం కనపడకపోతే ఎటు వెళ్ళిందో అటెళ్ళి వెతుక్కో. అంతేకాని అనవసరంగా మా ఇంటికి రాకు. అవుట్. అది కాదండి. వెళ్ళి వెతుక్కో, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో. అవుట్. ఏమండి, మన అమ్మాయి ఏయ్! లోపలికెళ్ళు. ఏడా? రేయ్, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసిన తప్పురా. జరిగిందేంటో తెలియకుండా మాట్లాడకరా. అంతా తెలిసే వచ్చాను రా. చెల్లెమ్మ జరిగిందంతా ఫోన్ చేసి చెప్పిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. నువ్విలా ప్రవర్తించడానికి అర్చన ఏమైనా హత్య చేసిందా? అవునరా, హత్య చేసింది. రేయ్, మనిషి ప్రాణాలు తీయడం మాత్రమే హత్య కాదురా, మానసికంగా మనిషిని చంపడం కూడా హత్యే. ప్రాణం అంటే టక్కున పోతుంది, ఇంకా ప్రపంచంతో సంబంధం ఉండదు. మానసికంగా చచ్చి బ్రతకడం నరకంరా, చాలా కష్టం. బావా, రేవతి చాలా గొప్పింటి అమ్మాయిరా. ఆస్తిపాస్తులున్న ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల. వాసుగాడిని ప్రేమించిన పాపానికి వాడిని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చిందిరా. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఒక మోసగాడు, దొంగ అని తెలిస్తే రేవతి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించరా. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని నేను అసలే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను రా. అయినా అర్చన అలా మాట్లాడచ్చా? పైగా తప్పు కాదని సమర్థిస్తావేంట్రా? ఏంట్రా, వాసు ఏదో ఉత్తముడైన ఇట్లా మాట్లాడుతున్నావు? దొంగ ఎప్పుడైనా దొంగే, దొరికే తీరుతాడు. ఇప్పుడు దొరికిపోయాడు. ఆడు చేసిన తప్పుడు పనికి
ఇవాళ అర్చన చెప్పిందని కాదు కానీ ఎప్పటికైనా బయటపడేవాడు. అయినా అర్చన కావాలని నేను చెప్పలేదు కదా. ఓసారి ఏదో పని చేశాడు, నాన్న మీద తోశాడు. ఇవాళ మరో చెడ్డ పని చేశాడు, నీ మీద తోయాలని చూశాడు. అర్చన బయటపడి అనాల్సి వచ్చింది ఆ సందర్భంలోనే కదా, నీకోసమే కదా, నీ మీద నింద వేయబట్టే కదా. రేయ్, కట్టుకున్నవాడిని దొంగ అంటుంటే ఏ భార్య మాత్రం ఊరుకుంటుందిరా? పైగా నీలాంటి మంచి మనిషిని అలా అంటే తనే కాదు, ఎవరూ తట్టుకోలేరు. రేయ్, నేను అసలు దేని గురించి అర్చన మీద కోపంగా ఉన్నాను, దేని గురించి బాధపడుతున్నాను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. అన్నీ అర్థమయ్యే మాట్లాడుతున్నాను రా. నీ గురించి తెలియదే ఏంటి? కొత్త పరిచయమా? వాళ్ళు నిన్ను ఎంత అవమానించినా, దూరంగా గెంటేసినా వాళ్ళ సుఖ సంతోషాలు చూసుకుంటావు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటావు. అందుకేగా అర్చనతో గొడవ పడొచ్చావు. రేయ్, అదే నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాను. వాసురేవతి బాధపడతారని నేను ఇలా చేయలేదురా. సరే, అసలు వాసురేవతి విషయం పక్కన పెట్టారా? ఒక భార్య భర్త ఉంటే వాళ్ళకి సంబంధించిన రహస్యం మనకి తెలుసుంటే ఆ రహస్యాన్ని బయట పెడితే వాళ్ళ కాపురం నాశనం అయిపోతుంది అనుకుంటే ఆ రహస్యాన్ని బయట పెట్టకపోవడమేరా మంచితనం అంటే. ఆ మంచితనాన్ని నేను అర్చన దగ్గర నుంచి ఆశించా, నమ్మకం ఉంచా. కానీ అర్చన కూడా అందరి ఆడవాళ్ళలాగే నిజం బయట పెట్టేసిందిరా. అందుకే నా కోపం వచ్చింది, తట్టుకోలేకపోతున్నాను. అందరూ నీలాగానే ఆలోచించాలి, ప్రవర్తించాలనుకోవడం తప్పురా. నువ్వు మంచివాడివి కావచ్చు, నీలాగానే అందరూ ఉండాలనుకోవడం, అలా లేకపోతే కోపం వస్తుందనడం అన్యాయం రా.